దాసుని కర్రతో కొట్టబోతూ పారిజాతానికి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోనైతే చూసి లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియోనైతే చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. మీరు ఒకరోజు ముందుగా ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే రోజుకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా ఎవరికి తెలియకుండా గెట్ టుగెదర్ పార్టీ అయితే అరేంజ్ చేస్తుంది జ్యోత్స్న దీపను చంపాలనే ప్లాన్తో. కానీ అలా గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు అనే విషయం దాసుకైతే తెలుస్తుంది. కార్తీక్ ఆ నైటే దాసుకైతే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయడంతో పడుకున్న దాసు లేచి, ఏంటి ఈ టైంలో కార్తీక్ ఫోన్ చేస్తున్నాడు, చెప్పరా అల్లుడు అని చెప్పేసి అంటూ ఉంటే, మామయ్య నీకొక విషయం చెప్తాను విను అని చెప్పి కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఏంట్రా అది, ఏం జరిగింది, మళ్ళీ నా కూతురు జ్యోత్స్న ఏమైనా చేసిందా అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంకా చేయలేదు మావయ్య, చేయడానికి రెడీగా ఉంది. రేపొద్దున అందరినీ పిలిచి గెట్ టుగెదర్ పార్టీ అనేది ఏర్పాటు చేసిందంట. ఇంత సడన్గా గెట్ టుగెదర్ ఎందుకు ఏర్పాటు చేసిందిరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాసు. అయితే ఏమో మామయ్య, నాకు కూడా తెలీదు. ఆ గెట్ టుగెదర్ నువ్వే ఆపాలి. ఎందుకంటే నాకు తెలిసి దీపని చంపడానికే ఏదో ప్లాన్ వేసింది అని నాకు అనిపిస్తుంది అని చెప్పడంతో, సరే నేను ఇప్పుడే వెళ్తాను, వెళ్ళి ఆ గెట్ టుగెదర్ ఆపమని చెప్పి నేను జ్యోత్స్నకు చెప్తాను అని చెప్పి వెంటనే బయలుదేరతాడు దాసు. బయలుదేరి, జ్యోత్స్న నేను నీతో మాట్లాడాలి, బయట ఉన్నాను గార్డెన్లో రా అని చెప్పి ఫోన్ అయితే చేస్తాడు. దాంతో ఇంకా జ్యోత్స్న బయలుదేరి, ఏంటి ఈ టైంలో దాసు వచ్చాడు, గెట్ టుగెదర్ గురించి తెలుసుకున్నాడా అంటే ఏమైనా ప్లాన్ చేశానని అర్థమవుతుందా, లేదంటే బావే దాసు ద్వారా ఏమైనా ప్లాన్ చేశాడా అని అనుకుంటూ, సరే ఏం మాట్లాడతాడో చూద్దామని చెప్పేసి బయటకైతే వెళ్తుంది దాసు దగ్గరికి జ్యోత్స్న. జ్యోత్స్న ఆ టైంలో బయటికి వెళ్ళడం పారిజాతం అయితే గమనిస్తుంది. ఇదేంటి, నేనేదో నిద్ర పట్టట్లేదు, వాటర్ తాగుదామని నేనొస్తే జ్యోత్స్న ఎక్కడికి ఈ టైంలో హడావిడిగా వెనక తిరిగి చూసుకుంటూ మరి వెళ్తుంది, ఎవరు చూస్తున్నారా లేదా అని, అసలు ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి జ్యోత్స్నాని ఫాలో అవుతుంది పారిజాతం. అలా ఫాలో అవుతూ వెళ్ళి దాసును కలుస్తుంది జ్యోత్స్న. దాసుని ఒంటరిగా జ్యోత్స్న కలవడం చూసి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. దాసుని ఒంటరిగా కలవాల్సిన అవసరం జ్యోత్స్నకేంటి, అసలు ఏం మాట్లాడుకుంటున్నారో విందాము అని చెప్పి చాటుగా నుంచుంటుంది పారిజాతం. అప్పుడే, ఏంటి నాన్న ఇలా వచ్చావు, సారీ ఏంటి దాసు ఇలా వచ్చావు, ఈ టైంలో నాతో ఏం పని అని చెప్పి జ్యోత్స్న దాసును అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, నువ్వు చాలా పెద్ద తప్పు చేయబోతున్నావని నాకు అర్థమవుతుంది. నువ్వు సడన్గా గెట్ టుగెదర్ ఏర్పాటు చేశావు అంటే కనుక నువ్వు దీపని చంపడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను, ఈ గెట్ టుగెదర్ ఆపు, దీపని చంపాలి అనుకున్న నీ ప్లాన్ కూడా ఆపు అని చెప్పడంతో జ్యోత్స్న, హా ఏం మాట్లాడుతున్నావు దాసు, నేను ప్లాన్ ఆపడం ఏంటి, రేపొద్దున నేను వేసే ప్లాన్ చూస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడే పక్కన ఉన్న కర్ర తీసుకుంటాడు దాసు. అయితే ఇంకా జ్యోత్స్నని కొట్టడానికి, జ్యోత్స్న నేనైతే ఊరుకోను, నిన్ను చంపైనా సరే నేను దీపజోలికి నిన్ను వెళ్లకుండా చేస్తాను అని చెప్పి దాసు అంటూ ఉంటే, నువ్వు నన్ను చంపేదేంటి, ఈలోపు నేనే నిన్ను చంపేస్తాను అని చెప్పి దాసు చేతిలో ఉన్న కర్ర తీసుకొని దాసు తల మీద కొట్టబోతూ ఉంటే, జ్యోత్స్న అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తుంది పారిజాతం. ఆ పారిజాతం గొంతు వినగానే జ్యోత్స్న తన చేతిలో ఉన్న కర్ర అయితే కింద పడేస్తుంది. కింద పడేసి వెనక్కి తిరిగి చూసేసరికి పారిజాతం అయితే అక్కడ ఉంటుంది. ఏంటే, ఎంత ధైర్యమే నీకు, నా కొడుకుని కర్రతో కొట్టి చంపడానికి రెడీ అయ్యావా, నీకంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది, వాడు లేకుండా నువ్వు వచ్చావా అని చెప్పేసి అంటూ ఉంటే, గ్రానీ సారీ గ్రానీ, నేను కొట్టడదామని కాదు, నార్మల్గానే మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నీ భాగోతం నాకు తెలిసి నువ్వు కావాలని నా కొడుకును చంపడానికే ఈ టైంలో ఇక్కడికి రప్పించావని నాకు అర్థమవుతుంది. నేను నా కొడుకు జోలికి వస్తే నువ్వే కాదు, అది ఆ శివనారాయణ అయినా సరే, నా కొడుకు అమాయకుడే, ఎవరైనా సరే వాడి జోలికి వస్తే నేను చంపేస్తాను అని చెప్పి జ్యోత్స్న చంప పగలగొడుతుంది పారిజాతం. పగలగొట్టి, ఇప్పుడే నీ భాగోతాన్ని నేను శివనారాయణ గారి ముందు బయట పెడతాను, రా రా అని చెప్పేసి జ్యోత్స్నాన్ని తీసుకుని వెళ్ళి శివనారాయణ ముందు జ్యోత్స్న బండారాన్ని బయట పెట్టేసరికి శివనారాయణ పోలీసులను పిలిపించి జ్యోత్స్నానైతే అరెస్ట్ చేయిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.